శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 31/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ అష్టమి, శుక్రవారం ఉదయం 8:47 వరకు. తదుపరి నవమి నక్షత్రము శతభిష నక్షత్రం ఉదయం 5:50 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి తెల్లవారితే 4:08 వరకు. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గుళికా కాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. వర్జము ఉదయం 11:46 నుండి 1:15 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:04 నుండి 8:56 వరకు. మరలా మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు. అమృత గడియలు రాత్రి 8:42 నుండి 10:11 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అష్టమ తిథి కావున చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో పెండింగ్లో పెట్టుకోవాల్సిందిగా సూచన. ఎందుకంటే ఈరోజు మొదలుపెట్టే పనులు కొంచెం జాప్యాన్ని సూచించే విధంగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు, ముఖ్యంగా 12 రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు నూతనమైన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లో పెట్టుకోవడం శ్రేయస్కరం. అలాగే వ్యాపార సంబంధిత ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో 2 రోజులు వాయిదా వేసుకుని చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారు, డబ్బు పరంగా మీరు ఎవరికైనా ఈరోజు ఇచ్చినా తీసుకున్నా, లేదా వాళ్ళకి పలానా రోజు ఇస్తానటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే శ్రేయస్కరం. లేని పక్షంలో మీరు ఇబ్బంది పడే, ఇరకాటంలో పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మిథున రాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తి చేస్తాను, లేదా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి సూచన కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. కర్కాటక రాశి వారు, ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ ఒక మంచి ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా ఏదో ఒకరి ద్వారా మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే ఒక వైద్యుడి రూపంలో కానీ, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు పెద్దల రూపంలో కానీ దానికి పరిష్కారం దొరికేటువంటి సూచన మీకు కనబడుతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే సింహరాశి వారు, మీ యొక్క భాగస్వామి, అంటే అది మీ బంధువులు అయి ఉండొచ్చు, మీ సహధర్మచారిణి అయి ఉండొచ్చు, మీ తమ్ముడు లేదా సోదరవర్గం అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా వారు మాట్లాడే మాటలు మీకు కటువుగా ఉండి మీరు మనస్తాపానికి గురయ్యేటువంటి సూచన కనబడుతుంది. అలా అని చెప్పి వారు మీకు ఇబ్బంది కలిగిస్తారా అంటే లేదు, సక్రమైందే, కానీ మీకు అది ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఎవరితో కూడా వాగ్విధానికి దిగవద్దు. అలాగే కన్యా రాశి వారు, నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో పెట్టండి. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే నూతనంగా ఈరోజే మీరు అప్లై చేయాలి అనుకుంటే అది ఆచితూచి వ్యవహరించాలి. అంటే ఈరోజు అవకాశం ఉన్నట్లయితే దాన్ని పెండింగ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే డబ్బు పరంగా ఏదైనా డబ్బు తెచ్చుకున్నట్లయితే తిరిగి ఇచ్చే విషయంలో మీరు ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. కాబట్టి ఈరోజు ఆ పని చేయకుండా ఉండడం శ్రేయస్కరం. అలాగే తులారాశి వారు, మీరు ఈరోజు చేసే పనులు, అంటే గతంలో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవాళ అవన్నీ పూర్తి చేయడానికి ప్రారంభం చేయండి. వాటిని గట్టిగా నేను ఈరోజు చేయాలి అనేటువంటి సంకల్పం చేసుకుని చేసినట్లయితే అవన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి సూచన కనబడుతూ ఉంది. కొత్తవి మాత్రం మొదలు పెట్టవద్దు. అలాగే వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం ఆందోళనకరంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు అవన్నీ కూడా ఈరోజు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. ధనస్సు రాశి వారు, ఈరోజు మీ సన్నిహిత వర్గం వారు మీ దగ్గర సహాయం పొందడానికి రావడము, మీరు అది చేయకపోవడం వలన మీ మీద లేనిపోని నెపములు, అభాండాలు వేసేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి సున్నితంగా వారిని ముందుగానే తిరస్కరించడం శ్రేయస్కరం. వారు మీ ద్వారా ఏదో లబ్ధి పొందామని రావడము, అది మీరు చేయకపోవడం వలన దానికి భంగపాటు కలిగి వారు మీ మీద 4 మాటలు అనడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగేటువంటి సూచన. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మకర రాశి వారు, ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా, లేదా మీరు ఈరోజు మొదలు పెట్టడమే నిద్ర లేవడంతోనే కొంచెం మానసిక ఆందోళనతోనూ, లేదా ఉల్లాసకరమైన, అంటే ఏదైతే మీకు పనులు చేద్దాం అనుకుంటారో అవన్నీ చేయకపోవడము, నిస్సత్తువుగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
అలాగే కుంభరాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు కావు అనేటువంటి ప్రయత్నంతో ముందుకు చేయడము, కొన్ని అవని సమస్యలు లేదా పరిష్కారాల కోసం మీరు వెతకడము, వాటిని ఎదుటి వ్యక్తి ద్వారా పొందడం అనేది జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది, ఈ రాశి వారికి ఏంటి అంటే శని ఈరోజు అనుకూలంగా ఉండడం వలన కొన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు ఈరోజు రాహుకాలం దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం 12:30 తర్వాత కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. అదే ఉదయంగా ప్రారంభించినట్లయితే కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే విశేషంగా ఈరోజు కాలభైరవ ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఆ రోజు స్వామివారిని విశేషమైన ఆరాధన చేసినట్లయితే నరదృష్టి, నరఘోష ఇటువంటివి ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అలాగే అపమృత్యు భయం తొలగిపోతుంది. మంచి శక్తిని ఇవ్వడం ఆ స్వామివారి ద్వారా మీరు పొందడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాహుకాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసి, ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి, విశేషంగా దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే అమ్మవారికి అష్టోత్తరనామాలు కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేసినట్లయితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పరిహారాలను చెప్పడం జరిగింది. శుభం భూయాత్.